Subscribe to my channel and click on the bell icon to get notifications about new videos. अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। साइबराबाद पुलिस ने 4 अफराद को गिरफ्तार कर लिया है जो लोगों से ऑनलाइन शेयर मार्केट के नाम पर पैसे लूटा करते थे। साइबराबाद कमिश्नर वी सज्जनार ने एक प्रेस मीट करते हुए बताया है कि ये 4 लोग करीब 120 लोगों से ऑनलाइन शेयर मार्केट के नाम पर 5 करोड़ रुपए लूट लिया है। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। फोरेक्स ट्रेडिंग ఆన్లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ చీటింగ్ ని గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది। ముఖ్యంగా 4 అరెస్ట్ చేయడం జరిగింది। సో షానవాజ్ అబ్దుల్ రెహమాన్ లఖానీ అని చెప్పి ఈజ్ నేటివ్ ఆఫ్ సూరత్, సో బట్ ఇప్పుడు రెసిడెంట్ ఆఫ్ బాంబే అని అరెస్ట్ చేయడం జరిగింది। అలోక్ పవార్ ఈజ్ నేటివ్ ఆఫ్ వసాయి, పాల్ఘర్ డిస్టిక్, మహారాష్ట్ర। నికేత్ శెట్టి అండ్ నవాజ్ అన్సారీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది। సో ముఖ్యంగా శ్వేత అన్న ఒక లేడీ వచ్చి ఇట్లా మనకు మెసేజ్ వచ్చింది, ప్లస్ మనకు ఒక ఫ్రెండ్ ద్వారా కూడా తెలిసింది ఇట్లా ఆన్లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తే చాలా డబ్బులు వస్తుంది అని చెప్పి తెలిసింది। సో ఆ ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ ఫ్రెండ్ ద్వారా మొత్తం ఇనిషియలీ ఒక 1,92,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశానని చెప్పి తెలిసింది। సో ఆ 1,92,000 ఇచ్చిన తర్వాత ఇది అమౌంట్ కూడా ఉంది। సో అప్లికేషన్ని అక్కడ ఒక ఆమె పేరుతో ఒక అకౌంట్ చేసి ఒక ఆమె దగ్గర కూడా ఒక ఆధార్ కార్డు ప్లస్ మన పాన్ కార్డు అంతా తీసుకుని ఒక అకౌంట్ చేసినట్లు చూపించినారు। సో దిస్ లేడీ ఆల్సో బిలీవ్ దట్ దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్, దేర్ ఇస్ అన్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకౌంట్ ఉందని చెప్పి చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అకౌంట్ని ఆయన మ్యానిపులేట్ చేసి కొన్ని ప్రాఫిట్స్ చూపించారు। ప్రాఫిట్స్ చూపించిన తర్వాత ఈమె మళ్ళీ విశ్వాసం వచ్చింది, ఏమంటే ఇంకా పెడితే ఇన్ఫర్మేషన్ పెట్టి మనకున్న సోర్సెస్ ప్రకారం మళ్ళీ వీళ్ళందరినీ 4 మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది। సో అరెస్ట్ చేయడంలో వీళ్ళని ముఖ్యంగా మనకు తెలిసింది ఏమంటే ఈ షానవాజ్ లఖానీ అయినా కూడా అంతకుముందు ఒక సూరత్లోనే ఇట్లా టెలికాలర్లో పనిచేయడం జరిగింది, అది కూడా ఒక ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీలో అక్కడ పనిచేయడం జరిగింది। ఆయనకు అంతా తెలుసు ఈ ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు, ఎట్లా ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ జరుగుతుంది అని చెప్పి ఆయనకు తెలుసు। సో ఆ ప్రకారం తర్వాత స్లోలీ కొన్ని రోజుల తర్వాత ఈ కేమ్ డౌన్ టు బాంబేలో మళ్ళీ అగైన్ అక్కడ ఒక కంపెనీ ఓపెన్ చేసి అక్కడ మళ్ళీ కొన్ని సేమ్ అనే విధంగానే ఒక టెలికాలర్స్ ని అపాయింట్ చేసుకుని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు। సో ఈయన తోడుగా మన అలోక్ పవార్ అనేవాడు కూడా నేటివ్ బాంబే జాయిన్ అయినా ఈయన తెలుసు ఇది మొత్తం ఈయన చీటింగ్ చేస్తున్నాడని తెలుసు కూడా ఆయన దగ్గర పనిచేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈయన కూడా నికేత్ శెట్టి అనేవాడు కూడా